మీ ద్వారా ఆ కుల సంఘ నాయకులకి, ఆ కులాలకు సంబంధించినటువంటి పెద్దలకి, ఆ కులాల్లో ఉన్నటువంటి మేధావులకి, ఈ కులాల గురించి నిత్యం తప్పించి ఆలోచించేటువంటి ఉన్నత ఆశయాలు కలిగినటువంటి ప్రజలకి వివరించాలని ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. ప్రధానంగా ప్రభుత్వం ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 15 నెలలు అయింది. ఈ మధ్య ఒక మాస కాలంగా, ఒక నెల కాలంగా తూర్పుగోదావరి జిల్లాలో ఒక రచ్చకి లేకపోతే సెట్టిబలి సామాజిక వర్గంలో ఒక అంతర్మదనమా లేదా ఆందోళన కలిగించేటట్టుగా ఈ సోషల్ మీడియాలో పలు ప్రచారాలకి దారితీసింది. ఏమిటి అని అంటే, సెట్టిబలి సామాజిక వర్గాన్ని సెట్టిబలి సామాజిక వర్గానికి సర్టిఫికెట్లు ఇష్యూ చేసే సమయంలో గౌడగా ముందు పేరు చూపించి గౌడ బ్రాకెట్లో సెట్టిబల్య, గౌడ బ్రాకెట్లో శ్రీశైన, గౌడ బ్రాకెట్లో ఈడిగా, గౌడ బ్రాకెట్లో యాత, సిగిడి అట్లాంటి ఒక కొత్త అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. అదే సందర్భంలో మంత్రులు కొంతమంది ప్రకటనలు చేస్తూ ఏమన్నారంటే, ఇది టెక్నికల్ మిస్టేక్ అని ముందుగా అన్నారు. మరొకసారి రిపీట్ చేస్తున్నాను, టెక్నికల్ మిస్టేక్, ఇది తొందరలో పరిష్కారం అవుతుందన్నారు. దాని వరకు ప్రాబ్లం కాదు. రెండో సందర్భంలో ఇది సోషల్ వెల్ఫేర్ మినిస్టర్తో మాట్లాడతాం, ఇది సమస్య పోద్దన్నారు. దాని వరకు ప్రాబ్లం లేదు. కానీ ఇందులో తెర మీదకి తీసుకొచ్చింది ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దీనికో జీవో ఇచ్చిందని, ఆ జీవోని బేస్ చేసుకుని ఇవాళ ప్రభుత్వం అంటే ఎవరైతే సామాజిక వర్గంలో ఈ ఆందోళన వ్యక్తం చేస్తున్నారో ఈ అంశానికి తెరదీశామనేటువంటి మాట వారు చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. నేనేమంటానంటే, ఇక్కడ వారు మాట్లాడేటువంటి సందర్భంలో వాస్తవాలు వీరికి తెలుసా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 1997 వాస్తవాలు మీ ద్వారా ప్రజలందరికీ ఒకసారి క్లారిఫై చేయాలి. ఎవరైతే దీని మీద ఆందోళన చెందుతున్నారో లేదా ఆలోచన చేస్తున్నారో వారికి నష్టం కలుగుతుంది, లేకపోతే వారి యొక్క ఆత్మగౌరవానికి ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి ఆలోచనలో ఉన్నారో వారందరికీ ప్రతిపక్షంలో, అంటే నేను బీసీ సంక్షేమ మంత్రిగా చేశాను కాబట్టి నా పేరు కూడా ప్రస్తావించారు కనుక నేను క్లారిఫై చేసేది ఏంటంటే, 1997లో ఒక జీవో వచ్చింది, జీవో నెంబర్ 16. ఆ జీవోలో 15/5/95లో ఒక సామాజిక కార్యకర్తగా, సామాజిక స్పృహ కలిగినటువంటి నాయకుడిగా, సర్దార్ అని పిలిపించుకున్నటువంటి గౌతు లచ్చన్న గారు ఒక ప్రతిపాదన చేశారు ప్రభుత్వానికి. ఎవరైతే గీత వృత్తి మీద ఆధారపడి ఉన్నారో ఆ కులాలన్నీ కూడా ఒక అంబరిల్లాగా, ఒక గొడుగు కిందకి తీసుకురావాలి అని ఆలోచన చేసి 16 జీవో నెంబర్ 16ని ఆయన ప్రతిపాదించినటువంటి సమయంలో ఆనాడు పెద్దలు, తూర్పుగోదావరి జిల్లాలో అధిక సంఖ్యాకులుగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు గారు,
మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి వారు కూడా దీనికి సంబంధించినటువంటి సమ్మతిని తెలియజేసిన తర్వాత 97లో జీవో నెంబర్ 16 వచ్చి వీరంతా గౌడ్గా ఉండాలనేటువంటి ఒక ప్రతిపాదన జరిగింది. దానిని కొంతమంది అంటే ఎవరైతే సెట్టిబల్జీ సామాజిక వర్గీయులు ఉన్నారో వారు మా అస్తిత్వానికి ఇది భంగం కలిగించేటువంటి అంశం కనుక మాకు సెట్టిబల్జీలుగానే మాకు నామకరణం ఉండాలి అని ప్రతిపాదించారు. కోర్టులు కూడా వెళ్ళారు. ప్రభుత్వాలు కేర్ఫుల్గా మళ్ళీ ఎగ్జామిన్ చేశాయి. ఇది సెన్సిటివ్ ఇష్యూ, కులాల యొక్క ఆత్మ అభిమానానికి సంబంధించిన అంశమని 97లో ఏదైతే జీవో వచ్చిందో ఆనాటి నుంచి నేటి వరకు అంటే మొన్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏదైతే ఒక కొత్త రకమైనటువంటి సర్టిఫికెట్లు ఇష్యూ చేసే ప్రతిపాదన వచ్చే వరకు ఒక స్టోరీ జరిగింది. 97లో గౌతులచ్చన్న గారి ఆశయం లేకపోతే గౌతులచ్చన్న గారి ఆలోచన ఈ గీత కులాలన్నీ కలిసి ఉండాలని చేసినటువంటి ఆలోచన 97లో అంటే ఆ రోజు అరెస్ట్ వైల్ అంటే ఇవాళ విభజించినటువంటి ఆంధ్రప్రదేశ్ ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ గౌడ సెట్టిబల్జ శ్రీసేన యాత సిడిగా గౌళ్ళ ఇటువంటి వారందరూ కలిసి ఉండాలని చేసినటువంటి ప్రతిపాదన 97లో జరిగితే తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి సెట్టిబల్జీ సామాజిక వర్గీయులు సెట్టిబల్జీలుగానే మా కులానికి పేరుండాలని చేసినటువంటి ప్రతిపాదనని కేర్ఫుల్గా చూసిన తర్వాత 97లో మరి ఒకసారి చెప్తున్నాను, ఈ జీవో ఇష్యూ చేసింది నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. జీవో నెంబర్ 16 నాటి నుంచి ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా అది అమలు జరగలా. తదనంతరం 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసింది. ఆ సందర్భంలోనూ అమలు జరగలా. 14 నుంచి 19 వరకు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సందర్భంలోనూ అమలు జరగలా. 19 నుంచి 24 వరకు ఉన్న సందర్భంలో కొంతమంది ఇదే వృత్తికి సంబంధించినటువంటి సోదరులు గౌతులచ్చన్న గారి ప్రతిపాదనని తెరపైకి తీసుకొచ్చారు. తెరపైకి తీసుకొచ్చినటువంటి సందర్భంలో వాళ్ళు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ఏమిటంటే కేవి సుబ్బారావు గౌడ్, జోగి రమేష్ ఎమ్మెల్యే వీరు చేసినటువంటి ప్రతిపాదనకి 23/2/23 ఒక మెమో జారీ చేశారు. ఇది క్లారిటీగా వినాలి. మెమోని జారీ చేశారు. అప్పుడు కూడా జీవో నెంబర్ 16 వచ్చినప్పుడు ఏ విధంగా అన్రెస్ట్ వచ్చిందో ఈ మెమో జారీ అయిన సందర్భంలో కూడా ఒక అన్రెస్ట్ వచ్చింది. కృష్ణా జిల్లాలో సెట్టిబల్జీ కులస్తులు సర్టిఫికెట్కి అప్లై చేసుకుంటుంటే గౌడ అని వస్తుంది అని నా దృష్టికి వాట్సాప్ ద్వారా తీసుకొచ్చారు. ఈ మెమో నా దృష్టికి రానప్పటికీ కూడా ఆ విషయాన్ని దృష్టికి తీసుకొచ్చారు. ఆ సందర్భంలో నేను అన్ని జిల్లా కలెక్టర్కి ఏదైతే ఇష్యూ అయినటువంటి మెమోని ఎల్ఓ చేసి లేఓవర్ చేసి ఎక్కడైతే అన్ని జిల్లాల్లోనూ సెట్టిబల్జీ సామాజిక వర్గీయులు ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడ ఆ విద్యార్థులు అప్లై చేసుకున్నటువంటి సర్టిఫికెట్ కోసం అప్లై చేసుకుంటే అందరికీ కూడా సెట్టిబల్జీ అని మాత్రమే సర్టిఫికెట్ ఇష్యూ చేయాలని మేము 11/9/2025 11/9/25 మెమో ఇప్పుడు
10/11/23 అదే సంవత్సరంలో 2వ నెలలో మెమో వస్తే 10/11/23 జీఓఎంఎస్ నంబర్ 25 జీఓ 16ని అమెండ్ చేస్తూ జియోగ్రాఫికల్ రిస్ట్రిక్షన్స్ అంటే ప్రాంతాల వారి ఎక్కడైతే ఈ సర్టిఫికెట్ ఇష్యూ మీద సమస్యలు ఉన్నాయో వాటిని తొలగిస్తూ సెట్టిబల్జీ కులస్తులు రాష్ట్ర వ్యాప్తంగా సెట్టిబల్జీ కులస్తులందరూ కూడా సెట్టిబల్జీ సర్టిఫికెట్లు పొందొచ్చు అని ఒక జీవో ఆనాడు మేము ఇష్యూ చేయడం జరిగింది. ఈ జీవో నంబర్ 25. ఇక్కడ దీనిలో ఇంకొక ప్రతిపాదన వచ్చింది. రాయలసీమలో ఉన్నటువంటి సెట్టిబల్జీలు వాళ్ళ ఆక్యుపేషన్ ట్యాపింగ్ కాదు, కాదని తెలిసిన తర్వాత దీన్ని గ్రేటర్ రాయలసీమ జిల్లాలకి వర్తించకూడదు. ఒకటి విజయనగరం కానీ శ్రీకాకుళం కానీ ఈ ప్రాంతాల్లో కూడా సెట్టిబల్జీ సర్టిఫికెట్ ఇష్యూ కానటువంటి సందర్భంలో వాటిని తొలగిస్తూ ఈ జీవోని ఇష్యూ చేయడం జరిగింది. జీవో నెంబర్ 25. ఇక్కడ దురదృష్టమా మరి లేకపోతే రాజకీయ ప్రయోజనాల కోసం చేశారా అని ఆలోచించినప్పుడు ఏదైతే ఇప్పుడు నేను చెప్పినటువంటి 10/11/23 ఇష్యూ అయినటువంటి జీవో నెంబర్ 25 ఆ మెమోని సూపర్సీడ్ చేసేసింది. సెట్టిబల్జీ కులస్తులకి సెట్టిబల్జీలుగానే సర్టిఫికెట్లు ఇష్యూ అవుతాయి. కానీ వారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడో అంటే ఆనాడు 1997 నుంచి ఏర్పడి ఏ ప్రభుత్వం కూడా తీసుకున్నటువంటి ఒక నిర్ణయాన్ని ఇవాళ ఈ ప్రభుత్వం గతంలో ఒక మెమో ఉంది, ఆ మెమోని ఆధారం చేసుకుని వీళ్ళు గౌడాన్ని ముందు చేర్చి సెట్టిబల్జా, ఈడిగా, శ్రీశైన, యాత అనేటువంటివి బ్రాకెట్లో ఉంచడం జరిగింది. ఇక్కడ సెట్టిబల్జీ సోదరులో మరలా ఒక ఆందోళన వచ్చింది. ఆ సందర్భంలో ప్రభుత్వం కేర్ఫుల్గా ఎగ్జామిన్ చేయాలి, చేసిన తర్వాత వారి సర్టిఫికెట్లు వారికి ఇవ్వాలి. కానీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జీవో ఇచ్చింది, దానికి మేము ఇచ్చాము అనేటువంటి మాట ఏదైతే చెప్తున్నారో ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే మీరు చూడట్లా ప్రజలకు ఏది చెప్పినా నమ్ముతారనేటువంటి ఒక అతి విశ్వాసం. మీకు జీవో నెంబర్ 25ని మీరు ఎగ్జామిన్ చేయలేదు. మెమోని నిన్న నేను చూశాను. మెమోకి జీవోకి తేడా తెలియనటువంటి వారు ప్రెస్ మీట్ పెడుతున్నారు. మెమోకి జీవోకి ఉన్నటువంటి తేడా తెలియకుండా మరి క్యాబినెట్లో ఉన్న వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టడం అంటే అది కొంచెం హాస్యాస్పదం. ఇవాళ జీవో నెంబర్ 6 వచ్చింది. జీవో నెంబర్ 6లో ఏదైతే ఉందో ఏ కులానికి సంబంధించిన సర్టిఫికెట్లు ఆ కులానికి మంజూరు చేయాలనేటువంటి అంశం వచ్చింది. 16కి 6కి మధ్యలో ఒక 25 జీవో ఉంది. అంటే ఈ ప్రభుత్వం కులాల మధ్యలో ఎలా ఆందోళన సృష్టించాలి, తద్వారా ఎలా లబ్ధి పొందాలి. నేను అడిగేది ఒకటే, చంద్రబాబు నాయుడు గారు 97లో సర్దార్ గౌతు లచ్చన్న గారు చేసిన ప్రతిపాదనకి జీవో నెంబర్ 16 ఇష్యూ చేసిన తర్వాత ఆయన 3 సార్లు ముఖ్యమంత్రి, 95, 97 నుంచి 99 వరకు, 99 నుంచి 2004 వరకు, మళ్ళీ 14 నుంచి 19 వరకు వారే ముఖ్యమంత్రి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావం ఏమిటి, ఎవరి కులానికి వారి పేరు ఉండాలి అనేటువంటి మనోభావం ఉన్న తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా చేయలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయలా. ఎప్పుడైతే ఈ మెమోను ఆధారం చేసుకుని చేయాలని ఎందుకు చేశారంటే గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పడింది, కొత్తగా జిల్లాలు ఏర్పడినాయి. మాకున్నటువంటి దృష్టి ఆ రోజు ఆ జిల్లాలకు ఏర్పడినటువంటి సందర్భంలో ఈ సాఫ్ట్వేర్ డిఫరెన్స్ని, సాఫ్ట్వేర్లో టెక్నికల్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మీద ఉన్నటువంటి దాన్ని కూడా లైఓవర్ చేశారు. వెంటనే మా దృష్టికి వచ్చిన తర్వాత మా ప్రభుత్వంలో ఎక్కడ ఇది జరగల. ఈవేళ అంటే ఈ కులానికి ఒక
ఆందోళన కలిగించాలి. మళ్ళీ వాళ్ళే ముడేస్తారు, వాళ్ళే విప్పుతారు. ముడేసింది ఎవరు? తెలుగుదేశం పార్టీ. ముడేసింది ఎవరు? తెలుగుదేశం పార్టీ. గౌడాన్ని ముందు చేర్చి ఈ కులాలన్నీ బ్రాకెట్లో పెట్టింది తెలుగుదేశం పార్టీ, ఈ ప్రభుత్వం. మళ్ళీ దాన్ని విప్పి గొప్పగా చెప్పుకునేటువంటిది ఈ ప్రభుత్వం. ఇది చూసినప్పుడు ఇంకొక బాధాకరమైన అంశం ఏమిటంటే, ఇవాళ జీవో నెంబర్ 6 ఇచ్చారు. అంటే గౌతులచ్చన్న గారు ఆశయం, మొన్ననే పాప ఆయన గౌతులచ్చన్న గారు సర్దార్ అందరూ గౌరవిస్తారు. ఈత కులాలే కాకుండా ఈ రాష్ట్రంలో రాజకీయ పరిజ్ఞానం ఉన్న ప్రతి వ్యక్తి కూడా గౌతులచ్చన్న గారిని గౌరవిస్తారు. ఈ జీవో నెంబర్ 6 ఇష్యూలో కనీసం గౌతులచ్చన్న గారి పేరు ప్రస్తావన చేయలే, జీవో నెంబర్ 16 ప్రస్తావన చేయలే. అంటే గౌతులచ్చన్న గారికి ప్రభుత్వ పరంగా ఘనంగా నివాళులర్పిస్తారు, ఆయన ఆశయాన్ని తుట్లు పొడి చేస్తారు. అంటే చంద్రబాబు గారి నైజం ఏంటి? ఎన్టీ రామారావు గారు 2 రూపాయలు బియ్యం తీసుకోండి, ఎన్టీ రామారావు గారి మద్య నిషేధం తీసుకోండి, ఎన్టీ రామారావు గారికి 50 రూపాయల హార్స్ పవర్ కరెంటు తీసుకోండి. ఇవన్నీ కూడా ఆయన ఆశయాలు, పేదవాడికి అన్నం పెట్టాలని. అవి క్లోజ్ చేసేసి ఎన్టీ రామారావు గారికి మాత్రం పూజలు చేస్తారు. అలాగే ఇవాళ గౌతులచ్చన్న గారికి కూడా మొన్ననే ప్రభుత్వం ఆయన జయంతి ఉత్సవాల్ని ప్రభుత్వ పరంగా నిర్వహించి ఆయన ఆశయమైనటువంటి ఈ అంబరెల్లా కింద ఈ కులాలు ఉండాలనే ఆశయం ఏదైతే ఉందో, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇప్పటి వరకు ఎలా ఉందో అలా ఉంచాలి తప్ప దానికి మళ్ళీ గౌతులచ్చన్న గారి ఆశయానికి ఈ తెలుగుదేశం పార్టీ చరమగీతం పాడేసింది. కారణం అర్థమవుతుంది కదా, రాజకీయ లబ్ధి ఎలా పొందాలి అనేటువంటి ఆలోచన. ఆ రోజు సెట్టిబల్జీ సర్టిఫికెట్లు వచ్చాయి, ఇవాళ వరకు సెట్టిబల్జీ సర్టిఫికెట్లు వస్తున్నాయి. అసలు ఈ సాఫ్ట్వేర్లో ఇంక్లూడ్ చేయడానికి మాస్టర్ క్యాస్ట్ అని మీరు అంటారు, మాస్టర్ క్యాస్ట్ సర్టిఫికెట్ అంటారు. మరలా వాళ్ళ మాటల్లో మేమంతా కల్పించాం, ఎలా గౌడ సెట్టిబల్జీ శ్రీశైన యాత కులాలను కల్పించాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వాళ్ళందరికీ కూడా ఏదో ఒక లాస్ట్ టైం సెట్టిబల్జీ కార్పొరేషన్ వచ్చింది, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అందరికీ కార్పొరేషన్ ఇచ్చారు. మా విధానం అది. ఈ రాష్ట్రంలో 139 కులాలున్నాయి, ప్రతి కులానికి ఆకాంక్షలున్నాయి, ఆశలున్నాయి. వారి రిప్రజెంటేషన్ జనాల్లో నెగ్గలేకపోయినా ప్రభుత్వానికి వినిపించాలనే తపనుంది. దానిలో నాయకత్వాలున్నాయి, సంఘాలున్నాయి. ఆ సంఘాలన్నిటికీ కూడా ఒక వేదిక కావాలి. ఆ వేదిక కోసమే 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. 56 కార్పొరేషన్లతో 672 మంది డైరెక్టర్లుగా ఇచ్చాం. బీసీ కులాలకు సంబంధించి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్తో సంబంధంగా. ఇవాళ సంవత్సరం అయింది, 56 కార్పొరేషన్ ఫిల్ చేశారా? లేదే. అంటే బీసీల మీద మీకు ఎంత గొప్ప దృష్టి ఉందో అర్థమవుతుంది కదా. లేదంటే మేమేదో ఆదరణ పెట్టాం. దేనికి ఆదరణ? అంటే ఈ సందర్భంలో నేను చెప్తా ఉన్నాను, బీసీఎల్ని కేవలం కుల వృత్తులకే పరిమితం కమ్మనేటువంటి భావజాలం. బీసీలంటే కుల వృత్తులకు మాత్రమే పరిమితమై జీవించాలనేటువంటి ఒక ఆ రోజు ఏదో మనం అంటా ఉంటాం కూడా, పూర్వకాల మనుజాలమా భావజాలం, కుల వృత్తుల్లోనే బ్రతకండి. కానీ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆలోచించాడు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాడు. ఏమని? ఈ కుల వృత్తుల్లో ఉంటే వాళ్ళ జీవనం ఎలా ఉంటుంది, ఆధారపడి బ్రతకాలి, ఎవరి దగ్గర యాచన లేకపోతే ఎవరి దగ్గర ఈడిగలు పట్టడం, ఇటువంటి కార్యక్రమాలు పోవాలని, వాళ్ళు విద్యావంతులు కావాలని ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటి ఒక మహత్తర కార్యం తీసుకొచ్చాడు. నేను ఆలోచించమని అడుగుతున్నాను. ఇవాళ గీత కార్మికులు కానీ, నేత కార్మికులు కానీ, కమ్మర్లు కానీ, కుమ్మర్లు కానీ ఒక్కరు కాదు, ఈ 139 కులాల్లో ఉన్నటువంటి అనేక మంది అందని ద్రాక్షగా ఇంజనీరింగ్ విద్య అయితే, అందని ద్రాక్షగా డాక్టర్ విద్య అయితే, అందని ద్రాక్షగా కంప్యూటర్ విద్య అయితే, ఆ విద్య అంతా కూడా అందిపుచ్చుకోవడానికి అవకాశం కల్పించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు. అది కదా సమాజంలో సమానత్వం సాధించాలంటే రాజ్యాంగంలో బాబాసాహెబ్ చెప్పినటువంటి విధానం ఏదైతుందో దాన్ని అమలు చేసినటువంటి విధానం అది. మీరేమంటారు? మేము బీసీలను గొప్పగా చూసాం, ఆదరణ పథకం ఇచ్చామంటారు. ఆదరణ పథకం ఒక మోకిచ్చో, ఒక ఇస్త్రీ పెట్టిచ్చో, లేకపోతే ఒక చక్కెర ఇచ్చో, లేకపోతే ఒక మగ్గం ఇచ్చో జీవితం అయిపోద్దా?
ఇక్కడ చూడండి, నేతనే స్కూల్ పిల్లలు ఎంతమంది ఇంజనీర్లు అయ్యారు. దానికి కారణం ఫీజు రియంబర్స్మెంట్ కాదా? కాదా? ఇవాళ ఇంగ్లీష్ విద్యను అందిస్తారని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రయత్నం ఉంది. వాడు ప్రపంచాన్ని తెలుసుకోవాలంటే అక్షర జ్ఞానం కావాలి. అది ఏ అక్షరం అని అంటే ప్రపంచ భాషగా ఉన్నటువంటి ఇంగ్లీష్ కావాలని ఆలోచిస్తే దాన్ని అడ్డగించినటువంటి ఈ ప్రభుత్వ తీరుని మనం చూసాం. ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలకి దీని మీద నేను స్పష్టమైనటువంటి క్లారిటీ ఇవ్వదలిచాను. జీవో నెంబర్ 16 స్వర్గీయ సర్దార్ గౌతు లచ్చన్న గారి ఆశయం ఒక అంబ్రెల్లాగా తీసుకొస్తే జీవో నెంబర్ 6 ఇచ్చి లచ్చన్న గారి ఆశయాన్ని తూట్లు పొడిచిన ఈ తెలుగుదేశం ప్రభుత్వం లచ్చన్న గారికి నివాళులు అర్పిస్తున్నట్ట, ఆయనకి వెన్నుపోటు పొడిచినట్ట ఆయన ఆశయానికి. అది నేను కులాలకు సంబంధించినటువంటి సర్టిఫికెట్ ఇష్యూలో నాటి నుంచి నేటి వరకు ఆ రోజు మెమో ఇష్యూ అయిన వెంటనే సమస్య మా దృష్టికి వచ్చిన వెంటనే దాన్ని లైవర్ చేసి ఇది సెన్సిటివ్ ఇష్యూ, దాన్ని అడుగుతున్నది కూడా గీత కార్మిక సోదరులే కాబట్టి దాని సెన్సిటివ్ ఇష్యూ అని ఎవరైతే ప్రతిపాదించిన సెటిబల్జీ సోదరులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సెటిబల్జీ సర్టిఫికెట్లు రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 4 జిల్లాలకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇష్యూ చేయాలని జియోగ్రాఫికల్ రిస్ట్రిక్షన్స్ ఎత్తేసి మళ్లీ వారికి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో అని రాయలసీమలో గ్రేటర్ రాయలసీమలో ఉన్నటువంటి వారిని మినహాయిస్తూ ఇచ్చినటువంటి జీవో నెంబర్ 25 నిన్న వారి ప్రెస్ మీట్లో ఏమంటారంటే చీకటి జీవోలు ఇచ్చారు అంటే నేను నవాలో ఇంకోటి అనుకోవాల బాధగా ఉంది. ఇంచేత నిన్న మంత్రి గారు మాట్లాడతానని అంటాడు చీకటి జీవో ఏదో ఫేక్ జీవో ఫేక్ ఏంటి? పేపర్ ఉంది కదా, ఫేక్ కాదు కదా. జీవో నెంబర్ 25 తెలియదు. ఆయన మెమోకి జీవోకి వ్యత్యాసం తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది. మరి క్యాబినెట్ మంత్రి మనం ఏమనకూడదు,
కేబినెట్ మంత్రి గారి కేబినెట్ హెడ్గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మీ మంత్రి గారు చేసినటువంటి ప్రస్తావనలో మెమోని జీవో అంటున్నారు. మెమో జీవో వచ్చిన తర్వాత మెమో సబ్సైడ్ అయిపోతుంది. మరి అది ఎంఎస్ మళ్ళీ జీవో ఎంఎస్ నెంబర్ వచ్చినటువంటి జీవోలు ఆర్టీ కూడా కాదు. అటువంటి జీవోని ఫేక్ జీవో ఇచ్చారు. ఫేక్ పార్టీ ఏంటిది? ఈ భాష ఏమిటి? మీకు రాదు. రెండోది అర్జీని ఆర్జీ అంటున్నారు. మరి ఎక్కడ వెళ్ళా ఆర్జీ ఏమిటి? ఏదైతే రిప్రజెంటేషన్ ఉందో రిప్రజెంటేషన్ అనండి, లేదా అర్జీ అనండి. అర్జీని ఆర్జీ అనేటువంటి మంత్రి, మెమోనేమో జీవో అనేటువంటి మంత్రి, నిన్నొచ్చి సెట్టిబల్జీలకి ఏదో గొప్పగా చేశానని చెప్పుకునేటువంటి పరిస్థితి కనపడతా ఉంటే దీన్ని క్లారిఫై చేయాల్సినటువంటి అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ క్లారిఫికేషన్ని ఎవరికైనా డౌట్ ఉంటే మరలా ఇంకొకసారైనా దీన్ని క్లారిఫై చేస్తాం. 97లో వచ్చినటువంటి జీవో ఇచ్చిన తెలుగుదేశమే ఇవాళ 2025లో మళ్ళీ 16ని 6గా చేసి లచ్చన్న గారి ఆశయాన్ని చూడండి, ఆశయాలు తీసేస్తారు, వారికి దండలేస్తారు, దండాలు పెడతారు అనేటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తూ, రెండు ఈ నవ్వుగా వచ్చినటువంటి అంశాలు ఏంటి? నిన్న మంత్రి గారు చేసినటువంటి ప్రెస్ మీట్లో మెమోకి జీవోకి వ్యత్యాసం తెలియనటువంటి వ్యక్తిగా అర్జీని ఆర్జీ అనేటువంటి సంబోధన చేయడం ద్వారా ప్రజలకు అర్థమవునటువంటి అంశంగా నేను రెండింటికి కూడా క్లారిఫై చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ గూడూరు శ్రీనివాస్ గారు, వాసిశెట్టి గంగాధర్ గారు, కోడి ప్రవీణ్ గారు, అంటే ఈ జిల్లాలో ఈ సామాజిక వర్గ స్థితిగతులు తెలిసినటువంటి వ్యక్తులందరూ కలిసి ఇవాళ మీకు మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి క్లారిఫై చేయాలని, ఒకటి సమయాలతో పాటు జీవోలు ఇష్యూ అయినటువంటి సందర్భం, ఇవాళ ఏదైతే లచ్చన్న గారి ఆశయానికి జరుగుతున్నటువంటి విఘాతం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు కులాలలో ఆందోళనను సృష్టించి రాజకీయ లబ్ధి పొందడానికి చేసినటువంటి ప్రయత్నమే ఇది. నేను సెట్టిబల్జీ సోదరులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను, ఇంతకాలం రాని ఈ సమస్య ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు వచ్చింది? వచ్చినటువంటి సమస్య పక్కనెవరో గడిచిన ప్రభుత్వం చేసిందని నెట్టేటువంటి ప్రయత్నం రాజకీయ లబ్ధి కోసమే కదా. అది అది జరిగి ఉంటే దాన్ని నివారించాల్సింది పోయి దీన్ని ప్రజల్లో సర్క్యులేట్ చేసి ప్రజల్లో ఆందోళన కలిగించి మళ్ళా మీరు లబ్ధి పొందేటువంటి విధంగా మీ పత్రికేయ సమావేశాలు పెట్టడం చూసిన తర్వాత పోనీ వాటిలో ఏమన్నా వాస్తవాలు చెప్తున్నారంటే దానిలో వాస్తవాలు లేవు. ఏదో మేము సాధించామని చెప్తున్నారు. ఏం సాధించారు? గతంలో ఏదుందో ఇవాళ అదే ఉంది. సాధించడానికి కొత్తగా ఏమీ లేదు. ఈ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి అంశాలు తీసుకున్నట్లయితే సెట్టిబల్జీ సామాజిక వర్గానికి విద్య అవసరం, సెట్టిబల్జీ సామాజిక వర్గానికి సామాజిక గౌరవం అవసరం, సెట్టిబల్జీ సామాజిక వర్గానికి వారి యొక్క రాజకీయ ప్రాతినిధ్యం అవసరం. ఇంకొక మాట అన్నారు నిన్న నేను చూసిన దాంట్లో, 34% ఉన్నటువంటి రిజర్వేషన్ను 24కి తగ్గించారు. పాత్రికేయ సోదరులను అడుగుతున్నాను, రిజర్వేషన్ తీసుకొచ్చింది 20% ఎన్టీ రామారావు గారు, దాన్ని ఏరికి పెంచారు. కానీ 92లో పివి నరసింహరావు గారు, ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత రిజర్వేషన్స్ వచ్చాయి. ఆ రిజర్వేషన్స్ ని 2014లో జరిగినటువంటి ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు కోర్టుకు ఒక అఫిడవిట్ దాఖలు చేశారు. 50% మించి ఈ దేశంలో రిజర్వేషన్స్ అమలు చేయడానికి వీల్లేదు, ఒకవేళ అమలు జరుగుతుంటే షెడ్యూల్ 9లో చేర్చాలి, చేర్చిన వాటికి మాత్రమే అమలు దానికి ఆస్కారం ఉందని చెప్పినప్పుడు ఎక్కడైతే ఆ ఎన్నికల ప్రక్రియ ఉందో ఆ సంవత్సరానికి జరిగింది. 14 నుంచి 19 వరకు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు నిర్వహించాల. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించే చంద్రబాబు నాయుడు గారు 34 ఇద్దరా 24 ఇద్దరు తేలను. 20లో జరిగినటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు 34% రిజర్వేషన్స్ ఇవ్వడం కోసం రిజర్వేషన్స్ తో ఎన్నికలకు వెళ్లాలనుకున్నప్పుడు బిర్రు ప్రతాప్ రెడ్డి, మొన్నే మనం చూసాం, పంచాయతీరాజ్లో చంద్రబాబు నాయుడు గారు పక్కన ఉంటాడు.
ఆయన 50% మించి రిజర్వేషన్ అమలు కాకూడదని సుప్రీంకోర్టుకు వెళ్లిన కారణం చేత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్కు అనుగుణంగా రిజర్వేషన్స్ 24 వచ్చినా కూడా అధిక శాతం సీట్లు ఇచ్చి మా ఎన్నికల్లో చూడండి జిల్లా పరిషత్తులు ఉన్నాయి 13, 9 ఇచ్చాం బీసీలు. ఆలోచించండి, రిజర్వేషన్స్ మించి ఇచ్చినటువంటి సందర్భాలు మున్సిపాలిటీలు తీసుకోండి, లేకపోతే మండల పరిషత్తులు తీసుకోండి, అన్నిట్లో కూడా ఇచ్చినటువంటి సందర్భం. జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతున్నా, ఇవాళ మీరు మార్కెటింగ్ కమిటీలు రిజర్వేషన్ అమలు చేస్తున్నారు ఈ ప్రభుత్వం దానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? జగన్మోహన్ రెడ్డి గారు కదా మార్కెటింగ్ కమిటీల్లో రిజర్వేషన్ అనేటువంటి ప్రక్రియ తీసుకొచ్చినటువంటి వ్యక్తి. దేవాలయ కమిటీల్లో రిజర్వేషన్ అనేటువంటి ప్రక్రియ తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఈ రాష్ట్రంలో బీసీల పట్ల, ఎస్సీల పట్ల, ఎస్టీల పట్ల, మైనారిటీల పట్ల ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి అని సందర్భంగా మనవి చేస్తూ, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు మొదలు గౌతు లచ్చన్న గారి వరకు ఆ నాయకులకు వచ్చేటువంటి పేరుని చెరిపేసి వారికేమో గౌరవిస్తున్నట్టు నటిస్తూ వారి ఆశయాల్ని నశింపజేస్తున్నారు. మరొకసారి చెప్తున్నాను, గౌరవిస్తున్నారని గౌరవిస్తూ నటిస్తూ వారి ఆశయాల్ని నశింపజేసేటువంటి ప్రక్రియ ఈ రాష్ట్రంలో జరుగుతుంది. చక్కగా ప్రశాంతంగా జరుగుతున్నటువంటి ఈ కులాల మధ్య ఐక్యతని దెబ్బతీయడం కోసం, ఒక కులం మీద ఒక కులానికి ద్వేషం సృష్టించడం కోసం ఈ నాటకానికి తెరదీసి దాన్ని ముడివారే వేసి ముడిని విప్పి సాధించినట్టు ప్రచారం చేయడాన్ని ఈ సందర్భంగా తీవ్రంగా ఖండిస్తున్నాం.